హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు లేటెస్ట్గా మనకి ఇంటర్లింక్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ ఉన్నాయండి. కేవీ గారి నుంచి కానీ అలాగే మన కోర్ టీమ్ మెంబర్స్ నుంచి కానివ్వండి, కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓటీసీ మార్కెట్ గురించి కూడా ఇందులోనే కవర్ చేస్తాం. కేవైసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. దాని గురించి దాంతోపాటు మనకి ప్రజెంట్ ఉన్న కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటి, బౌంటీ హంట్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ అవబోతుంది, దాని గురించి ఇవన్నీ కూడా టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనండి, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి నిన్న మహేష్ బ్రదర్ నుంచి అయితే ఒక ఏఎంఏ సెక్షన్ అనేది కండక్ట్ చేశారన్నమాట. అక్కడ డైరెక్ట్గా అక్కడ రాశారు ఓటీసీ అప్డేట్ గురించి, అలాగే బౌంటీ ప్రోగ్రామ్ సీజన్ 3 గురించి కూడా మన మహేష్ బ్రదర్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, కాబట్టి ముందుగా మనందరికీ కావాల్సిన మెయిన్ ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే కేవైసీల గురించే 1కి 10 సార్లు అక్కడ క్వశ్చన్స్ వచ్చినాయి. దానికి సంబంధించే కంపెనీకి కూడా అడుగుతున్నాం అన్నట్టు మన మహేష్ బ్రదర్ కూడా చెప్పారంటే కంపెనీకి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కేవైసీలు కొంచెంగా ఫాస్ట్గా ఎలాగా అని చెప్పి కనుక్కున్నారు. దీంట్లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఎవరికైనా సరే లెవెల్ 1 అయిన తర్వాత, అంటే సెక్షన్ ఉంటుంది చూసారా మనకి, లెవెల్ 1 కేవైసీ అయిన తర్వాత మళ్ళీ లెవెల్ 2 స్టార్ట్ అయ్యిద్ది. అంటే ఒక లెవెల్ 1 అనేది మొత్తం అందరికీ అయిపోయిన తర్వాతే లెవెల్ 2 స్టార్ట్ అయ్యిద్ది అన్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఓకే, అంటే చాలామంది మాకు లెవెల్ 1 అయిందండి కానీ లెవెల్ 2 ఇంకా క్యూలోనే ఉందని చెప్పి చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. కొంతమంది అయితే మాది ఇంకా క్యూలోనే ఉందండి, కనీసం లెవెల్ 1 కూడా అవ్వలేదని చెప్పి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. రియాలిటీ ఏంటంటే మొత్తం ముందుగా అందరికీ లెవెల్ 1 కేవైసీ అయిన తర్వాతే అందరికీ ఒకేసారి మళ్ళీ లెవెల్ 2 వస్తుంది అన్నమాట. మళ్ళీ అందరికీ లెవెల్ 2 కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ లెవెల్ 3 వస్తుంది. ఇలా చేసుకుంటూ పోతున్నారన్నమాట. అలాగే మధ్యలో కొద్దిగా పర్సంటేజ్, అంటే కేవైసీ చేసే పర్సంటేజ్ పెరుగుతుంది, క్యూరేటర్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను 1కి 10 సార్లు చెప్తున్నాను కదా, కేవైసీలు అందరికీ అయితేనే కంపెనీకి బెనిఫిట్, అప్పుడే కంపెనీ ముందుకు వెళ్తుంది. అంతేగాని ఒక 100 మందికో 200 మందికో 1000 మందికో కేవైసీలు అయితే ఉపయోగం ఉండదు. ఒకవేళ ఓటీసీ మార్కెట్ వచ్చింది, కాయిన్లు వచ్చినాయి, 100 మంది 1000 మంది దగ్గరే కాయిన్లు ఉంటే మిగతా వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరుగా. ఎందుకంటే కేవైసీ అయితేనే కదా మనం ట్రాన్సాక్షన్ ఏం చేసుకోవడానికి ఆ కాయిన్లు బంద్ చేసి. కేవైసీ అవ్వకపోతే కేవలం మనం వేరే వాళ్ళ దగ్గర కాయిన్స్ కొనగలం, అంతేగాని వేరే వాళ్ళకి షేర్ చేయలేం. ఓకే, కాబట్టి షేర్ చేసే ఆప్షన్ రావాలంటే ఖచ్చితంగా మనకి కేవైసీ అవ్వాలి. కాబట్టి కేవైసీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మరి ఎప్పటికైతే ఇంకా సంవత్సరాలు సాగతిస్తారంటే కంగారు పడద్దండి. 1 నెల అయింది, మనకేమీ 6 నెలలో 7 నెలలో సంవత్సరం అవ్వాల. ఓకే, తక్కువ ఒక 1 నుంచి 2 నెలల్లో మొత్తం ఇవన్నీ స్టేబుల్ అవుతాయి. ఈ 2 నెలలు కొద్దిగా ఓపిక పట్టండి. మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు, ఏ అడవిడి చేసి జాయిన్ చేశారు నాకు తెలియదు. బేసిక్గా నేను ఫస్ట్ నుంచి అయితే కంగారు పడద్దని చెప్తా. ఓకే, కేవైసీకి సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కేవైసీలు అనేవి ఎవరికైతే పూర్తయినాయో వాళ్ళకి మైగ్రేట్ టు మైనెట్ వచ్చి ఓటీసీ మార్కెట్ రిలీజ్ అవుతుంది అన్నమాట. అంటే ప్రైవేట్ మైనెట్ లాంచ్ అవుతుంది, కుదిరితే ఈ నెలలోనే అవుతుందంట. ఓకే, ఇక్కడ సరిగ్గా గుర్తుపెట్టుకుంటే కుదిరితే, కన్ఫామ్ అని చెప్పట్లేను. ఎందుకంటే కేవీ గారు అయితే అదే చెప్పారంట మన మహేష్ బ్రదర్తో, ఎందుకంటే వాళ్ళ కోర్ మెంబర్స్తో అదే చెప్పారంట. ఏవైనా అవకాశం కుదిరితే ఖచ్చితంగా ఈ నెలలోనే అవ్వడానికి అవకాశం ఉంది, లేదా వచ్చే నెలలో ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అవుతుంది. ఏదైనా సరే మనం ఆల్రెడీ మొన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదండి, ఏదైనా సరే ఈ 2 నెలల్లోనే ఓటీసీ మార్కెట్ రావడానికి, అంటే ప్రైవేట్ మైన్ నెట్ లాంచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది పబ్లిక్ మైన్ నెట్ కాదండి. పబ్లిక్ మైన్ నెట్ అంటే డైరెక్ట్గా లిస్టింగ్లో రావడము, దాని తర్వాత ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం అనేది పబ్లిక్ మైన్ నెట్ అన్నమాట. ఈ ప్రైవేట్ మైన్ నెట్ అనేది కేవలం మన కమ్యూనిటీ మెంబర్స్కి ముందుగా కేవైసీ లేని వాళ్ళకి కాయిన్స్ వస్తే అవి షేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఐటీఎల్జీ వస్తాయి, ఐటీఎల్జీని మళ్ళీ స్టేక్ చేసుకుని ఐటీఎల్ మార్చుకుని ఐటీఎల్ మాత్రమే మనం షేర్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో మనం ఇదే చెప్తున్నాము. ఒకవేళ వేరే ఏమైనా ఆప్షన్లు ఏమైనా మారుస్తారేమో, వచ్చిన తర్వాత చూడాలి. నెంబర్ 3 అప్డేట్ వచ్చేసి మ్యాక్సిమం కుదిరినంత వరకు మనకి ఈ వీక్లోనే, ఈ వారంలోనే మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కూడా రానుంది. ఓకేనండి, 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా ఈ నెలలోనే రానుంది. దానికి సంబంధించి కూడా అన్నీ రెడీ చేస్తున్నారు. కుదిరితే ఇదే వారంలో వర్షన్ 5.1 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వర్షన్ 5.1 వస్తే కొద్దిగా మన కేబుల్స్ స్పీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే బగ్స్ ఇవన్నీ కొంచెం క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఆల్రెడీ మనకి వర్షన్ 5.1 వచ్చింది కానీ కొంతమంది అంటారు అది వర్షన్ 5.1 కాదండి, వర్షన్ 5.0.1 అది. ఇక్కడ మనకు కావాల్సింది వర్షన్ 1.0 కావాలి. ఓకే, వర్షన్ 5.1.0 కావాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బౌంటీ హంటర్ ప్రోగ్రామ్, అంటే బౌంటీ ప్రోగ్రామ్ మనకి దాదాపు 2 సెక్షన్స్ అయినాయి, ఇప్పుడు 3వ సెక్షన్స్. ఇది ఎందుకు ఇస్తున్నారంటే ఆల్రెడీ మనకి 80 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి
అదే యూజర్స్ వచ్చారు కాబట్టి 80 లక్షల మంది వచ్చినందుకు వీళ్ళు మళ్ళీ బౌంటీ సెక్షన్ 3 ఇస్తున్నారు. అంటే గతంలో మనకి కొన్ని యూఎస్డిటీ కానివ్వండి, బాక్స్లో కొంతమందికి కార్డులు కానివ్వండి, అలాగే ఇలా కొన్ని పెట్టారు కదా. ఇంచుమించు చెప్పుకోవాలంటే మనకి ప్రైజులు అన్నమాట, ప్రైజులు అనేవి పెట్టారు కదా. ఆ విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ప్రైజెస్ అనేవి పెట్టబోతున్నారు అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చి ప్రైజెస్ వర్త్ వచ్చేసి, అంటే ప్రైజెస్ యొక్క మొత్తం వర్త్ వచ్చేసి దాదాపు $50,000 అని చెప్పి వాళ్ళు పెట్టారు. అమౌంట్ చూపించకూడదు కాబట్టి నేను బ్లర్ చేశాను. కావాలంటే మీరు కేవీ గారి అఫీషియల్ ట్విట్టర్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే $50,000 సంబంధించిన వర్త్ ఆఫ్ ప్రైజెస్ అయితే మేము ఈ బౌంటీ హంటర్ సెక్షన్ 3లో అయితే సీజన్ 3లో అయితే ఇవ్వబోతున్నాం అన్నట్టుగా కేవీ గారు అయితే ఇక్కడ మనకి చెప్పారన్నమాట. ఓకేనండి, కాబట్టి ఇవన్నీ కూడా మనకి కొన్ని మంచి విషయాలు. కేవలం కేవైసీని మాత్రమే మనం టార్గెట్ చేసుకుని మిగతా వాళ్ళు తెచ్చే అప్డేట్స్ మొత్తం పక్క దోసేస్తున్నాం. కానీ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం ఏ విధంగా ఉందా అంటే ఒకటే, పర్ఫెక్ట్గా మన 6 మైనింగ్లు కుదిరినంత వరకు, అవకాశం కుదిరిన వాళ్ళు చేసుకోండి ఖచ్చితంగా. అవకాశం కుదరలేని వాళ్ళు కనీసం రోజుకు ఒక 4-5 అయినా చేసుకోండి. ముందు ఏంటంటే బర్నింగ్ హిస్టరీ ఉండదు మీకు. అంటే రోజుకి కనీసం 1-2 సార్లు చేసినా మీరు యాక్టివ్గా ఉన్నట్టు కంపెనీ దృష్టిలోకి వెళ్తుంది కాబట్టి మీకు బర్నింగ్ అవ్వవు. అలా కాకుండా మర్చిపోయారు అనుకోండి, 2 డేస్ మర్చిపోతే మీకు బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. బర్నింగ్లో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ మా కేవైసీలు కొంచెం త్వరగా అవడానికి ఛాన్స్ ఉంటుంది, బాగా ల్యాగ్ అవుద్ది అన్నమాట. ఆల్రెడీ పర్ఫెక్ట్గా మైనింగ్లు చేసుకొని హెల్త్ మ్యాట్రిక్స్ బాగుండి, దాని తర్వాత హెచ్సిఎస్ ఉండి, ఏసీఎస్ ఉండి, కొంతమంది అంబాసిడర్లకు కూడా ఆఖరికి మహేష్ బ్రదర్కి కూడా 2nd లెవెల్ మాత్రమైంది. అంటే డైరెక్ట్గా కంపెనీలో కోర్ మెంబర్ కింద వెళ్ళిన మహేష్ బ్రదర్కి కూడా కేవలం 2nd స్టెప్ మాత్రం అయిందంటే కంపెనీ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో చూసుకోండి. ఇవన్నీ కూడా గమనించి మీరైతే పర్ఫెక్ట్గా చేసుకోండి. అలాగే రీసెంట్గా మనం ఒక వీడియో చేసాము, మైనింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు అన్నమాట. మహా అయితే 1 నుంచి 1.5 ఇయర్ మాత్రమే ఉంటుంది, అంటే సంవత్సరం నుంచి సంవత్సరంన్నర మాత్రమే ఉంటుంది. ఈలోపు మళ్ళీ మనకి హాల్వింగ్లో వస్తాయి, అంటే కాయిన్స్ ఇంకా ఇప్పుడు ఉన్న దాని మీద ఇంకో సగం, దాని తర్వాత ఇంకో సగం ఇలా కూడా అవుతుంది. కాబట్టి అవకాశం కుదిరినంత వరకు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వండి. అంటే ఎక్కువ మంది జాయిన్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ కాయిన్స్ ఇప్పుడు వస్తాయి, ఫ్యూచర్లో వాళ్ళకి కాయిన్స్ తక్కువ వస్తాయి. అంటే పైలో ఏ విధంగా స్టార్టింగ్లో ఎక్కువ వచ్చి దాని తర్వాత తగ్గినాయో ఇప్పుడు చూసినట్టయితే పైలో ఒక కాయిన్, సింగిల్ కాయిన్ రావాలంటే 15 నుంచి 20 రోజులు పడుతుంది నార్మల్ యూజర్కి, అంటే ఎవరిని టీమ్ చేయని వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ గమనించి మీరైతే ఇప్పుడు కొంతమందిని జాయిన్ చేసుకొని బెనిఫిట్ చేసే విధంగా మీరు చేయగలిగితే మీరు హ్యాపీ. అలాగే వాళ్ళు యాక్టివ్గా లేకపోతే యాక్టివ్గా అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు నాకు డబ్బులు కావాలి నేను కూడా జాయిన్ అయ్యానుగా గతంలో అంటే అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళు బర్నింగ్ హిస్టరీలు అవన్నీ ఉంటే కేవైసీలు సరిగ్గా అవ్వవు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నమాట. ఇవన్నీ అర్థం చేసుకోండి. ఇక్కడ మనం ఒక్క పైసా కూడా పెట్టలా, డబ్బులు పెట్టడం దానికి కూడా మన ఊరికి బాధలు పడిపోయి నొప్పులు పడిపోతే మనం ఏం చేయలేమండి. ఓకే, అయితే ఓపిక ఉండాలా, లేకపోతే డబ్బులు పెట్టేసి ఈ ఎంఎల్ఎం కాన్సెప్ట్లో చాలా పోగొట్టుకుని ఉండే ఉంటారు మీరు. అలాగైనా పోగొట్టుకోవాలా అంతే. ఇంకా 2 ఆప్షన్లు ఉంటాయి మన వాళ్ళకి సంపాదించడానికి, మన పని కాకుండా మన ఎక్స్ట్రా సంపాదించడానికి 2. అయితే ఓపుకుండి కొంచెం లాంగ్ టైం జర్నీ చేసి వాటి ద్వారా వచ్చే డబ్బులు తినాలి, లేదా ఈ నెలకు 2 నెలలకు డబ్బులు పెట్టి డబుల్ అయిపోద్దనే పెట్టుబడులు పెట్టేసి వాడు ఏదో స్కామ్ చేస్తే దెబ్బ అయిపోవాలి. ఈ 2 ఉంటాయి. కాబట్టి దెబ్బ అయ్యే కాన్సెప్ట్లు మనకొద్దు. కొంచెం ఈరోజు కాదు రేపైనా డబ్బులు వస్తాయి అనే కాన్సెప్ట్లే మనకు కావాలి. ఓకే, కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా ఇక్కడ ఊహించుకొని ఎప్పుడు చెప్పను, ప్రాక్టికల్గా ఎన్ని రోజులు అనేది వాళ్ళు 10 రోజులు చెప్తే నేను ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా చెప్తాను ఇప్పుడు. ఓకే, కాబట్టి మనం ఓటీసీ గురించి ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తున్నాం. అందరూ కూడా రేపు వచ్చేది ఎల్లుండి వచ్చేది అని చెప్పారు, మనం చెప్పలేదు. 1 నుంచి 2 నెలలు పడద్దు అన్నాం. సేమ్ ఇప్పుడు అది రియల్ అయిందన్నమాట. 1 నుంచి 2 నెలలు అంటే ఈ నెల కానీ లేదా వచ్చే నెల లోపు కానీ ఖచ్చితంగా ఓటీసీ మార్కెట్ స్టార్ట్ అయింది. అంటే మైగ్రేట్ టు మైన్నెట్, అంటే మీకు వెరిఫైడ్ అయిన కాయిన్స్ అయితే కనిపిస్తాయి ఖచ్చితంగా. అది ఎంతమందికి కనిపిస్తాయి అంటే ఎవరికైతే కేవైసీ లేనియో వాళ్ళకి కూడా దశల వారికి కనిపిస్తాయి. ఇక్కడ మెయిన్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కేవైసీ లాగా దశల వారికి కొంతమంది తర్వాత కొంతమందికి అయినాయో, ఫ్యూచర్లో మైగ్రేట్ టు మైన్నెట్ కాయిన్స్ కూడా కొంతమంది తర్వాత కొంతమందికి అయితే ఒకేసారి కేవైసీ లేని వాళ్ళందరికీ రావండి. ఓకే, ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ రేపు ఎల్లుండి నెగిటివిటీ అవ్వకూడదు. చాలామంది చాలా రకాలుగా ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు వీడియోలు, నేను చేస్తాను వీడియోలు. కానీ యూట్యూబ్లో ఏ రకంగా జెన్యూన్గా చెప్తున్నామో ఇన్స్టాగ్రామ్లో కూడా అదే విధంగా జెన్యూన్గా చెప్తాను. అంతేగాని ఎక్కడొకటి అక్కడొకటి మనం చెప్పట్లేదు. కాబట్టి ఇవన్నీ గమనించి మైండ్లో పెట్టుకొని అయితే మీరు ప్రశాంతంగా మైనింగ్లు చేసుకోండి. ఇక్కడ మీ ఖాళీ సమయం మాత్రమే కేటాయిస్తున్నారు, అంతకుమించి మీరు ఇక్కడ ఏమీ పెట్టట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకున్న మంచి విషయాలు ఏంటి? నెంబర్ 1 వచ్చేసి ఈ వీక్లో మనకి 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కంపెనీ వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. నెంబర్ 2 వచ్చేసి అదే టైప్లో మనకి 5.1 కూడా వచ్చే అవకాశాలు 2 స్టెప్ వెరిఫికేషన్ రోజే ఇంచుమించు 5.1 వర్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వస్తే ఇంకొంచెం కేవైసీలు ఫాస్ట్ అయితే. ఇంకా నెంబర్ 3 టాపిక్ వచ్చేసి కేవైసీలు అనేది అందరికీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత 2nd లెవెల్ వస్తుంది అందరికీ కూడా ఒకేసారి అయిన తర్వాత నెక్స్ట్ వస్తుంది.
అంతేగాని పర్టికులర్గా ఒకరికి ఫస్ట్ వచ్చి మళ్ళీ సెకండ్ వాళ్ళకి వచ్చి మళ్ళీ థర్డ్ వచ్చి అలా కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ మొత్తం లెవెల్ 1, దాని తర్వాత మొత్తం లెవెల్ 2, దాని తర్వాత మొత్తం లెవెల్ 3. ఓకే, దాని తర్వాత మనకి ఈ నెల కానీ నెక్స్ట్ మంత్ కానీ ఓటీసీ మార్కెట్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి కొన్ని మంచి విషయాల కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అలాగే ఐటీఎల్ ప్రైస్ వచ్చేసి చాలా భారీగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. బేసిక్గా వచ్చేసి ఐటీఎల్ గురించి చెప్తున్నా, ఐటీఎల్జీ చెప్పట్లే నేను. ఓకే, ఐటీఎల్ వచ్చేసి మినిమం $3 నుంచి $10 దాకా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం కుదిరితే అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ పర్టికులర్గా ఎంతైనా మనం చెప్పకూడదు అన్నమాట. ఓకే, మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు లైక్ చేయండి. నాకు కూడా మోటివేషన్ ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కుదిరినంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మీకు ఇక్కడ డిస్ప్లే మీద ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది వీడియో పెట్టాము. అలాగే దాని పక్కన ఒకవేళ ఎవరికైనా లాగౌట్ అయిపోతే, అంటే కొంతమందికి అనుకోకుండా పాపం లాగౌట్ అయిపోతున్నాయి, వాళ్ళకి మళ్ళీ ఎలా లాగిన్ అవ్వాలో తెలియట్లే. అలా లాగిన్ సంబంధించిన వీడియో కూడా పక్కన ఉంది, ఫోటో మీద క్లిక్ చేయండి. ఓకే, చేసుకొని వీడియోలు క్లారిటీగా చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే ఎవరికైనా సరే పర్సనల్ సజెషన్స్ ఉండవండి, ఎవరైనా వీడియో ఫాలో అవ్వాల్సిందే. ఓకే, అలాగే మీరు మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ జాయిన్ అయితే ఒకవేళ మీరు యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకుండా అందులో వీడియోలు పెడతాం కాబట్టి అందులో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.